కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత పూర్తిగా అబద్ధాలు చెప్పడం జరిగింది. ఇకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మోసపూరితమైనటువంటి హామీలతో ఈ రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారో దానిని ప్రజలందరికీ కూడా విస్తృతంగా ఒక పెద్ద ఎత్తున ర్యాలీ చేసి దాదాపు 5,000 మంది పైచిలుకు ప్రజలతో అదేవిధంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అయితే నిన్న మీరు కానీ తిరుపతిలో జరిగినటువంటి కూటమి సభని చూస్తే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిది ఒక వర్షన్, పవన్ కళ్యాణ్ గారిది ఒక వర్షన్. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పలుసార్లు 2 ఏళ్లలో అన్ని హామీలను అమలు చేశాం, ప్రతి ఒక్క హామీని నెరవేర్చాం అన్నటువంటి మాట చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? 2 సంవత్సరాలుగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాం అని మాట్లాడారు. వాస్తవానికి ఈ రోజు మీరు కానీ మేనిఫెస్టో చూస్తే ఆ మేనిఫెస్టోలో 143 హామీలను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసి ఇచ్చిన 143 హామీలు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా ఈ రకంగా మన డిబేట్ లో పాల్గొంటున్నటువంటి వంశీ గారు కానీ ఇతర నాయకులు ఎవరైనా 143 హామీల్లో 10 అమలు చేశారా, 20 అమలు చేశారా, 30 అమలు చేశారా, కొన్ని 50 అమలు చేశారా? లేదు 143 హామీలు అమలు చేశారా? వాళ్ళకి దమ్ముందా? ఎన్ని హామీలు అమలు చేశారు చెప్పగలుగుతారా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే దమ్ము లేదు. 143 హామీల్లో నేను ఒకటి అమలు చేశా, లేదా నా 143 అమలు అయిపోయాయి అని చెప్పే దమ్ము లేదు వీళ్ళకి. ఎంతసేపు సార్ హామీలు ఏమయ్యాయంటే గొడ్డల పార్టీ, హామీలు ఏమయ్యాయి సార్ అంటే తల్లి చెల్లి, సార్ హామీలు ఏమయ్యాయంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఇవి వాళ్ళు మాట్లాడేది. పైపెచ్చు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పథకాలకి అప్పులు తెస్తున్నామంటారు. 3,50,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల కాలంలో ఎందుకు చేశారా అంటే లెక్క పచ్చారం ఉండదు. మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెడితే దాని ప్రశ్నలకు ఒక్కటానికి సమాధానం ఉండదు. ఆ ఒక్క మీడియా సమావేశానికి కాదు, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఏ మీడియా సమావేశంలో ప్రశ్నలు లేవనెత్తినా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఒక ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ఒక్క ప్రశ్నకి వీళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారంటే వీళ్ళ సత్తా ఏమిటో, వీళ్ళ చిత్తశుద్ధి ఏమిటో, వీళ్ళ పారదర్శకత ఏమిటో ప్రజలకు అర్థమైంది. నేను ఒకటే అడుగుతున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారిని, ఈ రోజు మీరు గెలవడానికి ఇచ్చినటువంటి